జిల్లాలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులకి ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి. చాలామంది జర్నలిస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, నగరంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఎడిషన్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఉచితంగా హెల్మెట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు జిల్లా వ్యాప్తంగా నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నారు. జర్నలిస్టులు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా జిల్లా ఎస్పీ జగదీష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంఘీభావం తెలుపుతూ వర్కింగ్ జర్నలిస్టులుగా మనం జర్నలిస్టులో సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా మనం దాన్ని పాటించాలి. కాబట్టి మన వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఫ్రీగా హెల్మెట్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 19వ తారీఖు 20 తారీఖు లోపు పేర్లు నమోదు చేసుకున్న తర్వాత అందరినీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఎవరైతే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్ట్ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి జర్నలిస్టుకి హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 19, 20 తారీఖు లోపు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి ఒక సమావేశాన్ని నిర్వహించి అందరికి కూడా ఉచితంగా హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉద్దేశం ఒకటే, వర్కింగ్ జర్నలిస్టులు ఎవరు కూడా రోడ్డు ప్రమాదానికి గురి కాకూడదు, వారి ఆరోగ్యానికి బాగుండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ వారి పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ, చిన్న పత్రికలు, సీనియర్ జర్నలిస్టులు అందరూ ఈ నెల 19, 20 తారీఖు సాయంత్రం లోపు అంకుశం పత్రిక కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేదా అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా హెల్మెట్లు ఇవ్వడం జరుగుతుంది. వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ఉపయోగించుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విజ్ఞప్తి చేస్తా ఉంది.